హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను బ్లడ్ ఇన్వెస్టిగేషన్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్లీ వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ ఫస్ట్ రాసిస్తారు. బ్లడ్ టెస్ట్ కానివ్వండి, యూరిన్ టెస్ట్ కానివ్వండి, రక్త పరీక్షలు కొన్ని రాసిస్తారు గైనకాలజిస్ట్. ఎందుకు వాటి ఇంపార్టెన్స్ ఏంటి చెప్పదలుచుకున్నాను. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది, రక్త పరీక్ష అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వాళ్ళ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి వాళ్ళల్లో లివర్ కండిషన్ కానీ, కిడ్నీ కండిషన్ కానీ, రక్తం గడ్డకట్టే ప్రక్రియ కానీ ఎలా ఉంది, ఈ టెస్ట్ అన్ని చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఒక తల్లిలో ఏ రకమైన సబ్ క్లినికల్ గా హైపోథైరాయిడిజం ఉండడం కానివ్వండి, అంటే అండర్లైన్ పథాలజీస్ ఏమైనా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ నిలబడుతూనే కొన్ని రకాల శరీరంలో హార్మోన్ మార్పుల వల్ల కానివ్వండి, శరీరంలో వచ్చే వాళ్ళు తట్టుకునే శక్తి, వాళ్ళ హెరిడిటరీ వైస్ కానివ్వండి, టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానివ్వండి, దాని థైరాయిడ్ కానివ్వండి, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కానివ్వండి, వాళ్ళల్లో లివర్ కండిషన్ కానీ, కిడ్నీ కండిషన్ కానీ తట్టుకునే శక్తి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అనే అసెస్మెంట్ తెలియడానికి ఫస్ట్ మంత్ లోనే ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది వాళ్ళ జనరల్ హెల్త్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ అంటూ రాయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, అంటే పూర్తి 9 నెలలు కూడా వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా వెళ్తోంది, అంటే బిడ్డ ఎదుగుదలతో తల్లి ఆరోగ్యం అనేది ఎలా మార్పులు జరుగుతున్నాయి, సో తట్టుకునే శక్తి తల్లికి ఏ రకంగా ఉంది, డెలివరీ పెయిన్స్ కానివ్వండి తట్టుకునే శక్తి, డెలివరీ ప్యాటర్న్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది తల్లి మదర్ స్టేటస్ ని బట్టి తెలుస్తుంది.